ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనములండి. 21 మంది క్రైస్తవ్యులను ఈ ఉగ్రవాద సంస్థలు అత్యంత దారుణంగా లిబియా సముద్ర తీరానికి తీసుకెళ్ళి అత్యంత దారుణంగా గొంతుల మీద కత్తులు పెట్టి ఒకేసారి తలలు తీశారండి. 21 మంది క్రైస్తవులు అత్యంత దారుణంగా చంపేశారు. చాలా బాధాకరమైన సంఘటన, చాలా ఘోరమైన సంఘటన. ఆనాటి నుండి నేటి వరకు ఈ రోజు కూడా క్రైస్తవుల మీద, క్రైస్తవ మతం మీద, క్రైస్తవ చర్చిల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. మణిపూర్ సంఘటనే చూడండి, లేదంటే అమెరికాలో బాంబు పేలుల సంఘటనలే చూడండి. కొంతమంది భారతదేశంలో కూడా కొన్ని చోట్ల క్రైస్తవులను చంపడమే కానీ ప్రతి విషయంలో ఈ ఉగ్రవాద సంస్థలు అత్యంత దారుణంగా, భయంకరంగా క్రైస్తవ్యాన్ని అంతమొందించే దిశగా పనులు చేస్తూ ఉన్నాయి. నేటి సమాజంలో క్రైస్తవ్యం అంతరించిపోవాలి అని చెప్పి కంకణం కట్టుకొని కొన్ని సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. అయితే ఒక్కసారి 21 మంది చెప్పినటువంటి సాక్ష్యం కనుక మనం వింటే వాళ్ళ యొక్క సాక్ష్యం ఎంత గొప్పదో, చివరి రక్తపు బొట్టు ఆ ప్రాణం పోయేంత వరకు వాళ్ళు చేసినటువంటి యొక్క పని దేవుని యొక్క నామంలో ఇప్పటికీ కొనియాడబడతా ఉన్నారు. ఇంతకీ వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క పని ఏంటి, అసలు ఎందుకు వాళ్ళు ఉగ్రవాద సంస్థలకు చిక్కారు, ప్రతిదీ మీకు తెలియపరుస్తూ దయచేసి వాళ్ళ యొక్క 21 మంది అద్భుత సాక్ష్యం నేటి క్రైస్తవ్యానికి చాలా అవసరమైనటువంటి సాక్ష్యం. దయచేసి చాలా శ్రద్ధగా వినండి. వీళ్ళు ఐగుప్తు ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలు. ఈ 21 మంది భక్తులు చనిపోయినటువంటి వీళ్ళు క్రైస్తవ్యులు ఐగుప్తు ప్రాంతంలో జీవించేవాళ్ళు. వీళ్ళు పొట్టకూటి కోసం వీళ్ళు సముద్ర వేటకి వెళ్ళి సముద్రంలో ఆ చేపలు పట్టుకొని బ్రతికేటువంటి మనుషులు. వీళ్ళు పొట్టకూటి కోసం సముద్రం మీదకి వెళ్తూ ఉంటుంటే లిబియా మధ్యధరా సముద్రం, ఆ మీదగా మధ్యధరా సముద్రం మీదకి వెళ్తానంటే కొంతమంది ఉగ్రవాద సంస్థలు వీళ్ళని బంధించారు. వీళ్ళని బంధించి చాలా ప్రేమగా చూసుకున్న స్టార్టింగ్ చాలా ప్రేమగా ఉగ్రవాద సంస్థలు చూసుకొని వాళ్ళని మార్చే ప్రయత్నం చేశారు. ఇదిగో మీరు ఈ క్రిస్టియన్స్ అని అర్థమైంది, మీరు మీ దేవుణ్ణి నమ్ముకుంటున్నారు కదా, ఆ యేసు ఎందుకు పనికిరాని వాడు, ఆ యేసు దగ్గర ఏమీ లేదు, మీరు అల్లాని నమ్ముకోండి, ఈ యొక్క మతాన్ని స్వీకరించండి, ఆ మతంలో ఏమీ లేదు, ఈ మతంలో అన్నీ ఉన్నాయి, అల్లాయే నిజమైన దేవుడు అని చెప్పి ఆ క్రైస్తవ్యులందరికీ మత మార్పిడి చేసే విధంగా చాలా ప్రయత్నాలు చేశారు ఉగ్రవాద సంస్థలు. కానీ వాళ్ళు ఎప్పటికీ మేము నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు, మేము బ్రతికినా సచ్చినా అది యొక్క దేవుడికే ప్రార్థన చేస్తాం, ఆ దేవుని యొక్క పాద చెంతనే ఉంటామని చెప్పి ఈ క్రైస్తవులు చెప్పడం, ఈ ఉగ్రవాద సంస్థల్లో ఇంకా వాళ్ళకి విపరీతంగా కోపం పెరగడం, వాళ్ళ యొక్క కోపం పెరిగిన తర్వాత వాళ్ళు అప్పటి నుంచి మొదలుపెట్టారు ఇంకా ఈ క్రైస్తవులు మారే అవకాశం లేదు, వీళ్ళు ఎంత చెప్పినా ఆ యొక్క యేసు ప్రభునే దేవుడిగా స్వీకరిస్తున్నారు, అదే దేవుడు అంటారు తప్ప వీళ్ళు అల్లా సంబంధించినటువంటి రావట్లేదు, కాబట్టి వీళ్ళని చిత్రహింసలు చేయాలని చెప్పి అప్పుడు ప్రారంభించారు, కొట్టడం ప్రారంభించారు. చాలా దారుణంగా ఒళ్ళంతా చీరేశారు. వాళ్ళకి ఆహారం సరిగ్గా పెట్టేవాళ్ళు కాదు, దాహం అడిగిన నీళ్ళు ఇచ్చేవారు కాదు. సముద్ర తీరంలో ఓ పక్కన ఎండ వస్తుంటే ఆ సముద్ర తీరంలో వీళ్ళు తీసుకెళ్ళి ఆ చెప్పులు ఏమీ లేకుండా సముద్ర తీరంలో వాళ్ళని ఆ ఇసుక మీద నడిపిస్తూ ఆ వీపుకి ఇసుక మూటలు కట్టి లాక్కెళ్ళమని చెప్పేవారు. అంటే ఎంత దారుణాతి దారుణంగా వీళ్ళని చిత్రహింసలు చేశారో ఒకసారి అర్థం చేసుకోండి. ఎంత చిత్రహింసలో పెడుతున్నా సరే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేము క్రైస్తవ్యాన్ని వేయడము, మా సర్వశక్తుడైన ఆ దేవుణ్ణి నమ్ముకుంటాం తప్ప మేము వేరే మతము జోలికి రాము, మేము చావనైనా చేస్తామని చెప్పి తెగించి వాళ్ళ యొక్క విశ్వాసము అంత గొప్పదిగా ఉన్నారు. ఆనాటి కాలంలో యోబు కూడా చూడండి, ఎన్ని నిందలు అవమానాలు వచ్చినా సరే అసలు దేవుని యొక్క నామాన్ని విడిచిపెట్టమని సాక్షాత్తు తండ్రి అయిన దేవునికిను అపవాదికి మధ్యనటువంటి యోబు యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఒకసారి చూడండి. ఎన్ని అవమానాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు వచ్చినా యోబు ఎలాగైతే తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదో ఇక్కడ కూడా ఈ 21 మంది అస్సలు ఎట్టి పరిస్థితుల్లో మేము ఆ దేవుడిని తప్ప వేరే దేవుడి జోలికి మేము వెళ్ళమని చెప్పి భీష్మించుకొని కూర్చున్నారు. అస్సలు వాళ్ళు మాటకే అసలు ఎన్ని చిత్రహింసలు చేయని అలాగే ఉన్నారు. అన్నం పెట్టినట్టే పెట్టి ఆ అన్నం కక్కేంతవరకు కొట్టేవారు. నీళ్ళు ఇవ్వండి అంటే నాలుకను కూడా కట్ చేసి అంతవరకు అంత దారుణంగా ప్రవర్తించారు. ఎన్ని చిత్రహింసలు చేసినా సరే అలా ఓపిక పట్టారు. ఇంకా వీళ్ళల్లో మార్పు రాదు, ఇక అర్థమైపోయింది వాళ్ళకి, వీళ్ళల్లో మార్పును తీసుకురావడం కష్టం. ఇలాగే ఉంటే క్రైస్తవ్యంలో అనేక మందికి ఇంకా ఈ యొక్క క్రైస్తవాన్నే పట్టుకుని ఉంటారు, మన మతంలోకి రారని చెప్పి ఈ యొక్క హత్య క్రైస్తవ్యంలో భయం పుట్టాలి, ఈ భయం అనేది వాళ్ళకి ఇంకుపోవాలి, ఈ భయం ద్వారా ఇంక ఎవరో క్రైస్తవ మతాన్ని స్వీకరించకూడదని చెప్పి
లైవ్ వీడియోని టెలికాస్ట్ చేసి మరి వాళ్ళు ఉగ్రవాద సంస్థలు చేసేటువంటి భయంకరమైన హత్యలు చాలా వరకు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏ హత్య చేసినా సరే లైవ్ వీడియో తీసుకొని చాలా దారుణంగా చేస్తూ ఉంటారు. అలాగా వీళ్ళు చేసినటువంటి హత్య మొత్తం 21 మంది మీద కత్తులు పెట్టి సముద్ర తీరానికి, లిబియా సముద్ర తీరానికి తీసుకెళ్ళి అక్కడ వీళ్ళందరినీ పెట్టి, ఇదిగో మీరు చివరికి ఒకసారి అడుగుతున్నాం, ఏవైనా మీరు మారతారా, ఇస్లాం మతాన్ని స్వీకరిస్తారా, లేదంటే మిమ్మల్ని చంపేయమంటారని అడిగితే, మేము చావనైనా చేస్తాం కానీ మేము మత మార్పిడి చేసుకోము, మా దేవుడు తండ్రి అయిన దేవుడు, ఆయనతోనే మేము బ్రతుకు, ఆయనతోనే మేము ఉంటాము, ఆయనే మాకు సర్వస్వం చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకా మారని చెప్పి ఈ ఉగ్రవాద సంస్థలు ఏం చేశారంటే ఒక్కసారిగా వాళ్ళ పీకల మీద కత్తులు పెట్టి అలా కోసేసారండి. ఎంత దారుణమైనటువంటి ఘటన ఒకసారి చూడండి. నేటి సమాజంలో కూడా ఇంతే కదండి. క్రైస్తవ్యులు ఎంత దారుణంగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కానీ ఆనాటి యొక్క భక్తులు ఏ రకంగా క్రైస్తవ్యాన్ని, విశ్వాసాన్ని ఎలా నిలుపుకున్నారు. ఈ రోజున క్రైస్తవ్యంలో చూడండి, పొట్టకూటిని నింపుకోవడం కోసం మతాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. పొట్టకూటు కోసం అంతే. ఈ రోజున పాస్టర్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా సరైన బోధ చెప్పట్ల. వాళ్ళు చెప్పే బోధ కూడా ఎలా ఉంటుందంటే, వాస్తవాలు తెలియపరిస్తే వీళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారేమని చెప్పి సరైన వాక్యాన్ని ఈ రోజున సంఘాల్లో బోధించట్ల. వాళ్ళు చెప్పే బోధ అంతా ఎలా ఉంటుందంటే, ఎంతసేపు దేవుడు ఆశీర్వదించేస్తాడు, దేవుడు మీ కష్టాలు గట్టెక్కిచ్చేస్తాడు, దేవుడు మీకు ఉన్నదంతా అత్తేస్తాడు, ఇచ్చేస్తాడని చెప్పి మాయ మాటలు చెప్పేసి ఆశీర్వాదం వచ్చిన మాటలే చెప్తారు తప్ప, వాక్యము రెండంచుల ఖడ్గము, అది లోన వరకు దూరిపోతుంది, అసలు మీ యొక్క ప్రతి విషయాన్ని కడిగేస్తుంది, వాక్యం అనేది ఖండించి గద్దించి బుద్ధి చెప్పాలి నేటి క్రైస్తవ్యానికి అని చెప్పి తెలుసుకునేటువంటి ఈ రోజున పాస్టర్లు అలాగే తయారైపోయారు. నేటి సమాజంలో క్రైస్తవ్యం చూసి ఏలాకొలాలు చేస్తున్నారండి. ఎంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారో. పాస్టర్ల యొక్క విషయాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, వాళ్ళు చేసే పనులు చూడండి. వాక్యం బోధించరు, మంచి విషయాలు తెలియపరచరు, ఎంతసేపు నవ్వులాట, ప్రార్థన అంటే నవ్వులాట, జోకులు వేస్తారు, ఇలా చేస్తారు. ఆ విశ్వాసం చూడండి, వాళ్ళు చనిపోయే స్థితి వరకు వచ్చినా సరే ఆ 21 మంది ఏం చేశారు, మేము చావరైనా చేస్తాం కానీ ఆ దేవుని కోసం ఆ యొక్క జీవితం అంచు ఎంత ఆలోచన వాళ్ళలో ఉంది. ఈరోజు నేటి క్రైస్తవ్యంలో ఏంటి, ఏం చెప్తా ఉన్నారు, ఏం బోధిస్తూ ఉన్నారు. విశ్వాసం ఎంత గొప్పది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు, నీ విశ్వాసమే నిన్ను కాపాడనని చెప్పి ఇలాంటి వాక్యాలు ఉన్నప్పుడు ఈ విశ్వాసాన్ని కాపాడడానికి పాస్టర్గా బాధ్యతలు తీసుకున్న వాళ్ళు ఎంత శ్రద్ధ వహిస్తూ ఆ దేవుని యొక్క మాటలు తెలియపరచాలి. నేటి సమాజంలో పాస్టర్లు ఎలా తయారైపోయారండి, దేవుని యొక్క మాటలు చెప్తున్నారా? లేదు. లోకంలో ఉన్నటువంటి మాటలను తీసుకొచ్చి బైబిల్కి అనుసంధానం చేసి ఆ మాటలకి ఈ మాటలకి టాలీ చేసి, ఇదిగో పలానా లోకంలో అలా చేసాడు, పలానా లోకంలో ఎలా ఉంది, పలానా చోట ఇలా జరిగింది, ఇదిగో బైబిల్ ఎలా ఉందని చెప్పి పోల్చుకుంటూ చెప్తున్నారు. ఈ పోల్చుకోవడం వాక్యాలు అవసరమా? బైబిల్లో ఎన్నా వెనకపోయినా ఉన్నది ఉన్నట్టు చెప్పండి. నువ్వు వాళ్ళ మార్పు దిశగా నువ్వు యొక్క ప్రయత్నం ఉండాలి తప్ప లోక సంబంధమైన విషయాల గురించి మార్చిన ఆ మార్పు కేవలం కొద్ది నిమిషాలే. నిజంగా వాక్యము ద్వారా అతన్ని మార్చగలిగితే ఆయన హృదయాంతరంగంలోకి ఆ వాక్యం చొచ్చుకుని పోయి ఇక చావైన బ్రతుకైనా దేవుని కోసం అని చెప్పి సంకల్పంతో ఉంటాడు. ఈ రోజున వాక్యం అనేది ఉన్నట్టుగా తెలియపరిస్తే నేటి సమాజంలో ఆ 21 మంది కాదు, అనేక మంది యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు, యేసు ప్రభు రాకముందు ఎంత భక్తులైతే ఉన్నారో అలాంటి భక్తులు నేటి సమాజంలో కూడా చూడగలం. ఈ రోజున దయచేసి క్రైస్తవ్యాన్ని క్రైస్తవులు అలర చేయకండి. మీరు చెప్పే బోధ అనేక మందికి మార్పు దిశగా ఉండాలి తప్ప వాళ్ళ యొక్క విశ్వాసాన్ని మొత్తం కింద స్థాయికి దిగజార్చే దిశగా వాళ్ళని తీసుకెళ్ళొద్దు. దయచేసి మీ యొక్క వాక్య విధానం మార్చుకోండి, మీ పద్ధతిని మార్చండి. మీరు చెప్పే 2 మాటలైనా సరే ఎదుటి వాళ్ళ యొక్క మనస్సు దేవుని వైపు తిప్పేలా మీరు ప్రయత్నించండి. దయచేసి ఈ కొద్ది మాటలు దేవుడు మన వీటిలో దీవించను గాక. దయచేసి మన విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం. దేవుని రాజ్యంలో మన అందరం పాలుభాగస్తులు అవుదాం. అందరికీ ప్రభు పేరిట వందనములు.